జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికోసం ఇప్పటికే చాలా మంది ఆహ్వానాలు వెళ్లాయి. అయితే రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, బాబాలు ఇలా చాలా మంది ఈ వేడుకకు హాజరు కానున్నారు. దాదాపుగా 8,000 మంది విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రధాని మోదీతో పాటు వీవీఐపీలు హాజరవుతున్న కారణంగా అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆకాశం నుంచి భూమి వరకు కట్టుదిట్టమైన నిఘా భద్రత ఏర్పాట్లు చేశారు. పైన డ్రోన్ల నుంచి భద్రతా పర్యవేక్షణ ఉంటుంది. 10,000కు పైగా సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన భద్రతా సిబ్బందిని కూడా పెద్ద సంఖ్యలో మోహరించనున్నారు. వీరి దగ్గర ఆటోమేటిక్ ఆయుధాలుంటాయని చెప్తున్నారు. ఎస్పీజీ నుంచి ఏటీఎస్ వరకు ప్రత్యేక కమాండోలను తీసుకురానున్నారు. రామమందిర ప్రారంభోత్సవ రోజు నుంచి కొన్ని రోజుల పాటు అయోధ్య రద్దీగా మారనుంది. చాలా ఏళ్ల నుంచి అయోధ్య రామ మందిరం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. అందులోనూ ఇప్పుడు కట్టిన ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉండడంతో దీన్ని చూడటానికి చాలా మంది ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఇలాంటి సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని కేంద్ర ప్రభుత్వం ఆలయ ట్రస్టీ అనుకుంటోంది. అందుకే భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నామని చెబుతోంది. సంపూర్ణ భద్రత కోసం కేంద్ర, యూపీ ప్రభుత్వాల భద్రతా సంస్థలు కలిసి 7 అంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశాయి. మొదటి సర్కిల్లో ఆధునిక ఆయుధాలతో ఎస్పీజీ కమాండోలు, రెండో సర్కిల్లో ఎన్ఎస్జీ సిబ్బంది ఉంటారు. మూడో సర్కిల్లో ఐపీఎస్ అధికారులు భద్రతా బాధ్యతలు చేపట్టనున్నారు. 4వ సర్కిల్ కు సీఆర్పీఎఫ్ సైనికులు బాధ్యత వహిస్తారు. 5వ సర్కిల్లో యూపీ ఏటీఎస్ కు చెందిన కమాండోలు సిద్ధంగా ఉంటారు. ఇక 6వ సర్కిల్లో ఐపీ సిబ్బంది, 7వ సర్కిల్లో స్థానిక పోలీస్ సిబ్బందిని నియమించనున్నారు. ఇక వైమానిక దాడిని ఎదుర్కోవడానికి యాంటీ డ్రోన్ సిస్టంల నుంచి కృత్రిమ మేధస్సుతో కూడిన కమాండ్ కంట్రోల్ సిస్టంల వరకు అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి సంరక్షణ కోసం 24 గంటల పాటు సీఆర్పీఎఫ్ కు చెందిన 6 కంపెనీలు, పీఎస్సీకి చెందిన 3 కంపెనీలు, ఎస్ఎస్ఎఫ్ కు చెందిన 9 కంపెనీలు, ఏటీఎస్, ఎస్టీఎఫ్ కు చెందిన ఒక్కో యూనిట్ కు పెట్టినట్లుగా ఎస్పీ ప్రవీణ్ రంజన్ తెలిపారు. వీరితో పాటు 300 మంది పోలీసులు, 47 మంది అగ్నిమాపక సిబ్బంది, 40 మంది రేడియో పోలీస్ సిబ్బంది, 37 మంది లోకల్ ఇంటెలిజెన్స్, 2 బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ టీంలు, 2 యాంటీ సెబోటేజ్ స్క్వాడ్ టీంలను రప్పిస్తున్నారు. ఆలయానికి వెళ్లే అన్ని రహదారులు, కూడళ్లలో వారిని మోహరిస్తారు. ఇక ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 3 డీఐజీలు, 17 మంది ఎస్పీలు, 40 మంది ఏఎస్పీలు, 82 మంది డీఎస్పీలు, 90 మంది ఇన్స్పెక్టర్లతో పాటు 1000 మందికి పైగా కానిస్టేబుళ్లు, 4 కంపెనీ పీఎస్సీలు పీఎం సెక్యూరిటీ సర్కిల్లో పెట్టనున్నారు. వీటన్నిటితో పాటు స్నిఫర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సరియు నది ఒడ్డున స్నిఫర్లను పెట్టనున్నట్లుగా ఉత్తరప్రదేశ్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అయోధ్యలో ఇంతకు ముందెప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం జరగలేదని, ఇప్పుడు జరిగేది భారతదేశ చరిత్రలో నిలిచిపోయేదని, అందుకే ఇంతలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు.